ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యాలు విని సైడ్ జరగండి, సైడ్ ప్లీజ్. దయచేసి తొక్కిసలాట వద్దు, ఒక్కరొక్కరుగా స్టేజ్ మీదకి వెళ్ళవలసింది కోరుచున్నాం. దయచేసి ఒక్కరొక్కరుగా వెళ్ళాలి. సైడ్ అమ్మా. బెటర్ కదా ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ నారాయణ గారు ప్రతిపాదనలు ఇవ్వడం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించడం, దేవాదాయ శాఖ ద్వారా అనుమతులను ఇవ్వడం జరిగింది. తద్వారా ఈనాడు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి, ఆలయం చాలా పవిత్రమైంది. బహుశా శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం, భువనేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది, చాలా పవిత్రమైనటువంటి ఆలయం. వచ్చేది మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది కోట్లాది హిందూ భక్తులు ఆలయాల్లో స్వామివారి అమ్మవారి ఆశీస్సులకు దర్శనాలకు వస్తారు. పాలకవర్గ సభ్యులది బాధ్యత. అధికార యంత్రాంగంది ఇక్కడ తక్కువ పాత్ర, పాలకవర్గ సభ్యులది ఎక్కువ పాత్ర. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూడడానికి మాత్రమే అధికారులు, కానీ భక్తుల యొక్క మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత పాలకవర్గాన్ని. కానీ ఈ ప్రభుత్వ విధానం అది కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి, సామాన్య భక్తుడికే అగ్రభాగాన ఈ ఆలయాల్లో స్థానం కల్పించాలనేది ఈ ప్రభుత్వం ఒక మొదటి విధానం అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. పాలకవర్గం అంటే పరిపాలన కాదు, ఆలయాల్లో సేవకులం. ఆలయాల్లో ప్రథమ భాగస్థులైనటువంటి సామాన్య భక్తులకి పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలిగించి ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలలో, అనేక సేవల్లో వాళ్ళకు భాగస్వామ్యం ఇచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులను వాళ్ళకి అందించి వాళ్ళని సంపూర్ణమైనటువంటి మనస్సుతో భక్తి భావంతో వాళ్ళు ఇంటి చేరే వరకు మనం సేవలు అందించడమే పాలకవర్గం యొక్క బాధ్యత అని చెప్పి నేను ఈ సందర్భంగా, ఇక్కడ మొహమాటానికి పోతే ప్రభుత్వ విధానాలు ఇబ్బంది పడతాం. మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఇది మనందరి బాధ్యత. తప్పకుండా అందరూ సేవకులుగా సేవలు అందించండి, పాలకవర్గం కూడా సేవకులుగా మారండి.
మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా జరిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శైవ క్షేత్రాల పట్ల, ఈ యొక్క ఆగమ విధానాల పట్ల బాగుంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు కూడా నిమగ్నం అవ్వండి, పని చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏంటి అని చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క సేవలు ఈ టెంపుల్ చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎంతో గౌరవమైన పదవి మీకు. ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా, అదేవిధంగా సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అది ఎంతో గౌరవం. ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అయ్యేటట్టుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీ శివరాత్రి, 17వ తేదీ రథోత్సవం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వారికి సపోర్ట్గా అటు మున్సిపల్ శాఖ కానీ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారికి అన్ని విధాలా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2014-19లో నేను ఇదే మున్సిపల్ శాఖ. ఈ దేవస్థానం నెల్లూరు జిల్లాలో స్వయంభూగా వెలిసినటువంటి పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ దేవస్థానం ఎంతో విశేషమైనటువంటి దేవస్థానం. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాలభైరవుడు జిల్లాలో ఎక్కడా లేని సూర్య దేవాలయం ఇక్కడ కొలువై ఉంది. అదేవిధంగా దక్షిణామూర్తి. ఈ దేవస్థాన ప్రాంగణంలోనే జమ్మి చెట్టు కూడా ఉంది. బ్రహ్మముహూర్తంలో అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం మనసులో కోరిక మనం అనుకుని 7 రోజుల పాటు బ్రహ్మముహూర్తం కాలంలో జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి కోరుకుంటే ఆ కోరిక ఫలిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి జమ్మి చెట్టు కూడా ఈ దేవస్థానం ప్రాంగణం. ఇంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాచీన దేవాలయానికి ధర్మకర్తల మండలి చైర్మన్గా అవడం నిజంగా చాలా అదృష్టం. ధర్మకర్తలుగా కావడం కూడా చాలా అదృష్టం. స్వామివారి సేవ చేసే భాగ్యం మీకు కల్పించినటువంటి పెద్దలు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా రామనాయుడు గారు, వీరికి ఏ నమ్మకం మీదైతే మిమ్మల్ని అందరినీ ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమించారో వారి నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా, భక్తుల మనోభావాలు ఎక్కడా దెబ్బతినకుండా ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో, సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తుందో, ఎక్కడ దానికి చిన్నపాటి లోపం లేకుండా ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ ధర్మకర్తల మండలి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, నేను ప్రాతినిధ్యం వహించేది ఇక్కడి నుంచే. ఈ దేవస్థానం ఉండేది నా సొంత డివిజన్లోనే. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం కూడా ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి ఈ నూతనంగా ట్రస్ట్ బోర్డు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డు అందరికీ చైర్మన్ సోదరుడు పుట్ట అజయ్ దగ్గర నుంచి ధర్మకర్తల మండలి సభ్యులందరూ భక్తుల మనసులు చూరుకునే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సాదరంగా సెలవు తీసుకుంటాం.